నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఇటీ ఎన్నికల్లో 51 మంది సభ్యులు 100కు 100% అందరూ పాల్గొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలలో అధ్యక్షులుగా సాక్షి పేపర్ విలేకర్ కృష్ణ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ప్రెస్ మీడియా విలేకర్ సుల్తాన్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ప్రజాసాక్షి విలేకర్ ప్రభాకర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తెలుగు శేఖర్ ప్రజాజ్యోతి విలేకర్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా V6 న్యూస్ విలేకర్ మల్లేష్ ఎన్నికయ్యారు. ఎన్నికలలో విజయం సాధించిన సభ్యులందరికీ జడ్చర్ల ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు. మరియు విజయం సాధించిన సభ్యులందరికీ సీనియర్ విలేకర్ రవిశంకర్ వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలు శాల్వలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో DMJU జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ అలీ పాల్గొని జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలలో విజయం సాధించిన అధ్యక్షులతో పాటు అందరి సభ్యులకు శాల్వలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు ముఖ్యంగా ఫోర్మెన్ కమిటీకి ఎన్నికల అధికారులకు ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఈ రోజు నుంచి బాధ్యత తీసుకుంటుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రెస్ క్లబ్ ముఖ్యంగా పాత్రికేయుల సంక్షేమం కోసమే పనిచేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకపోయి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం చేసుకొని ఆదర్శంగా నిలుస్తాం. ఈ ఎలక్షన్లో మెజార్టీ అనేది ఎలా వచ్చింది? జనరల్గా పాత్రికేయులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వేరే రాజకీయ పార్టీలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ చట్టసభల ఎన్నికల గురించి వార్తలు రాయడం జరుగుతుంది. అంటే ఆ ఎన్నికలు ఇట్లా జరిగినాయి, మద్యం ఏర్లై పారింది, లేకపోతే రకరకాల ప్రలోభాలకు లొంగుతారని అనేక రకాల వార్తలు కథనాలు రాస్తుంటాం మేము స్థానిక సంస్థల మీద, చట్టసభల ఎమ్మెల్యేల ఎన్నికల మీద, పార్లమెంట్ ఎన్నికల మీద. అయితే ఈ జడ్చర్లలో జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా మాకు కొత్త అనుభవాన్ని కలిగించినాయి. గతంలో అయినట్టు లేని విధంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా ముగిసినాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్క పాత్రికేయుడు కూడా కృషి చేసిండు. అందుకని చెప్పి అందరికీ ధన్యవాదాలు. మొత్తం జడ్చర్ల ప్రెస్ క్లబ్లో 51 మంది సభ్యులు ఉన్నారు. 100% ఓటింగ్ జరిగింది. బహుశా ఇది రికార్డ్ అనుకుంటా, ఇక్కడ కూడా 100% పోలింగ్ జరగదు. 100% పోలింగ్ జరిగిపోయింది. తర్వాత అధ్యక్షునిగా V కృష్ణ నేను గెలిచాను. ప్రధాన కార్యదర్శిగా సుల్తాన్, ఉపాధ్యక్షుడిగా శేఖర్ ఏకగ్రీవం అయ్యారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా మల్లేష్ ఏకగ్రీవం అయ్యారు. కోశాధికారిగా ప్రభాకర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.